ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. మరి ఈరోజు సండే స్కూల్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం రా. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈరోజు సండే స్కూల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా మంచి లెసన్ ద్వారా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించమని యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. Sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right, and Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, left hand, Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, left hand, right leg, Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, right leg, Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, right leg, shake your head, Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, right leg, shake your head, turn around, Father Abraham had many sons and Father Abraham, I am one of them, so are you. So let's just praise the Lord. Right hand, right leg, shake your head, turn around, sit down. పిల్లలు, మీ పేరేంట్రా? ఇదేంటక్క 5 years నుంచి మనం కనెక్టెడ్గా ఉన్నాము, ఇవాళ మా పేరు అడుగుతున్నావేంటి అనుకుంటున్నారా? మీ పేరు చెప్పండి. ఓకే, ఇప్పుడు వాటి మీనింగ్ ఏంటో తెలుసా మీకు? మీ పేరు అర్థం ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? అమ్మో, మన మమ్మీ డాడీ, మన పేరెంట్స్ పేరు పెట్టేటప్పుడు ఎంత ఆలోచించి పెట్టుంటారు కదా. మా పాపకి మంచి పేరు పెట్టాలి, మా బాబుకి సూపర్ నేమ్ పెట్టాలి అని చెప్పేసి వెతికి ఎంత మంచి పేరు మీకు పెట్టుంటారు కదా. ఓకే, మంచి మీనింగ్ ఉండాలి, మా పిల్లలు అలా ఉండాలి అని చెప్పేసి ఆశతో పేరు పెడతారు అమ్మ నాన్న కదా పిల్లలు. అయితే కొన్నిసార్లు భలే విచిత్రంగా అనిపిస్తుంటాయి కదా పిల్లలు. మన పేర్లకి మనకి అసలు సంబంధమే ఉండదు, అవునా కదా? కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటాం, కొద్దిమంది దాకా ఎందుకు లేరా, నా పేరే ఉంది, నా పేరేంటి శ్వేతక్క. నా పేరు శ్వేతక్క కాదు పిల్లలు, నా పేరు శ్వేత. ఓకేనా? శ్వేత అంటే మీనింగ్ ఏంటంటే వైట్, బట్ ఐఎమ్ నాట్ వైట్ కదా పిల్లలు. నేను ఫెయిర్గా ఉండను, కానీ నా పేరు మాత్రం ఫెయిర్, వైట్ కదా పిల్లలు. అంటే కొన్నిసార్లు మన పేర్లకి మనకి సంబంధం ఉండదు, అది ఫిజికల్గా మాత్రమే కాదు, ఇన్నర్గా కూడా మన నేచర్కి మన పేరుకి కొన్నిసార్లు సంబంధం లేకుండా ఉంటూ ఉంటుంది కదా. సరే, అలాంటిదే ఒక స్టోరీ చెప్తా వినండి. కాసేపు మీరు సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి స్టోరీ చెప్తా వినండి రా. ఓకేనా? అనగనగా ఒక ఊర్లో సుందర్ అనే ఒక బాబు ఉండేవాడనమాట. చెప్పండి, ఏంటి, ఏ పేరు ఆ బాబుది? సుందర్. ఓకేనా? సుందర్ అనే బాబుకి మీకు అర్థమైపోయింది కదా. ఓకే, అక్క పేరుకి వ్యక్తులకి సంబంధం ఉండదు అని చెప్పింది, పేరుకి ఆ పర్సన్స్కి సంబంధం ఉండదు అందంటే ఇప్పుడు సుందర్ ఎలా ఉంటాడు?
సుందరంగా ఉండడనమాట. అంటే ఒక చిన్న ఫాల్ట్ ఉందన్నమాట ఆ బాబులో. ఏంటో తెలుసా, ఆ బాబుకి కొంచెం ముక్కు వంకరగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? కొంచెం ముక్కు వంకర అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సుందర్ని చూసి ఏమని బుల్లి చేసేవాళ్ళు తెలుసా, ఏమని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు తెలుసా? పేరేమో సుందర్, ముక్కేమో వంకర్, పేరేమో సుందర్, ముక్కేమో వంకర్ అని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళంటారా. అది వినగానే సుందర్కి చాలా బాధేస్తుండేది, చాలా ఏడుపు వస్తుండేది అనమాట. అసలు నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, సరే ఉన్నాను అనుకో, నేను ఇలా ఉన్నందుకైనా మా మమ్మీ డాడీ వేరే పేరు పెట్టచ్చు కదా, పేరేమో సుందర్ అని పెట్టారు, నేనేమో సుందర్ లాగా లేను అని బాధపడుతూ ఉండేవాడంట పిల్లలు. ఒకరోజు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పేశాడనమాట, డాడీ అసలు నాకెందుకు సుందర్ అని పేరు పెట్టారు మీరు, ఇలా ముక్కు వంకరగా ఉన్నప్పుడు ఇంకే వేరే పేరు ఏదైనా పెట్టచ్చు కదా, నాకు సుందర్ అని పేరు పెట్టేశారు, మా ఫ్రెండ్స్ ఏమో నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు, పేరేమో సుందర్ ముక్కేమో వంకర్ అని చెప్పి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు డాడీ, నాకు ఇంక వేరే పేరు ఏదైనా పెట్టండి అని చెప్పేసి ఒక్కటే గోల్ అంట పిల్లలు. వాళ్ళ డాడీకి కూడా కొంచెం బాధేసింది అనమాట. అయితే డాడీ పెద్దవాడు కదా, అందుకని వెంటనే ఒక ఆలోచన వచ్చిందనమాట పిల్లలు. వెంటనే సుందర్ని పిలిచి, సుందర్ కమ్ హియర్, ఇలా రా ఒకసారి. సరే నీ పేరు నీకు నచ్చలేదు కదా, నీ పేరు నీకు తగినట్టుగా లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా, సరే ఓ పని చేయి, నీకు ఒక టాస్క్ ఇస్తాను. ఏంటి అంటే నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా తమ పేరుకు తగినట్టుగా ఉన్నారా ఒక్కసారి నువ్వు వెళ్ళి చెక్ చేసుకొని రాపో, సర్వే చేసి రాపో, ఒకసారి వెళ్ళి గమనించుకొని రానా అని చెప్పి ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకురావడం కోసం డాడీ ఒక వర్క్ ఇచ్చారనమాట, ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఓకేనా? పేర్లు వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉన్నారా లేదా ఒకసారి సర్వే చేసి రావాలా. ఓకే లెట్స్ డూ ఇట్ అనుకొని సుందర్ వెంటనే ఒక బుక్, ఒక పెన్ను పట్టుకొని బయలుదేరాడరా. ఓకేనా? అలా బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక అంకుల్ చనిపోయారని ఆ బాక్స్లో పెట్టి తీసుకెళ్తూ ఉన్నారంట పిల్లలు. ఆ చనిపోయిన వ్యక్తిని అలా తీసుకెళ్తూ ఉంటే సుందర్కి డౌట్ వచ్చింది, ఎవరబ్బా చనిపోయింది అని చెప్పేసి ఆ పక్కనున్న ఒక ఆయన అడిగారట, అంకుల్ ఎవరు చనిపోయింది, మన కాలనీలో ఎవరు చనిపోయింది అని చెప్తే, అదే మన చిరంజీవి అంకుల్ ఉన్నారు కదా బాబు, ఆ చిరంజీవి అంకుల్ చనిపోయారు అని చెప్పగానే సుందర్ షాక్. అదేంటి, చిరంజీవి అంటే ఎప్పుడూ జీవించే ఉండేవాడు అని కదా అర్థం, ఎప్పుడూ జీవించే ఉంటాడు అని పేరు పెట్టుకొని చిరంజీవి అంకుల్ ఏంటి చనిపోయారు, అరే అని చెప్పేసి బాధగా ఆ ఫస్ట్ పేరు రాసుకున్నాడంట, చిరంజీవి అని రాసుకున్నాడంట పిల్లలు. ఓకేనా? ఆ తర్వాత అలా ముందుకెళ్తూ ఉన్నాడు అనమాట. అలా వెళ్తూ ఉన్నాడట, ఎవరి పేరు అడుగుదామబ్బా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ ఒక బెగ్గర్ గర్ల్ కనపడింది అనమాట. ఓకేనా? పాపం పూర్ అవ్వడం వలన, తనకు తినడానికి కూడా ఏమీ లేకపోవడం వలన, పేరెంట్స్ కూడా లేకపోవడం వలన తను ఇంటింటికి తిరుగుతూ ఏమైనా ఉంటే పెట్టరా, నాకు ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వరా, వేసుకోవడానికి బట్టలు ఉంటే ఇవ్వరా అని బెగ్ చేసుకుంటూ వెళ్ళే ఒక గర్ల్ కనపడింది, ఒక పాప కనపడింది అనమాట. వెంటనే మన సుందరికి ఈ పాప పేరేంటో అడుగుదాము అని చెప్పేసి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి, పాప ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ పేరేంటో చెప్పవా అనగానే ఆ పాప, అన్నయ్య నా పేరు సిరి అని చెప్పిందంట పిల్లలు. ఏంటంటే అంటే నా పేరు సిరి అన్నా అని చెప్పిందంట. ఓరు నాయనో, సిరి అంటే డబ్బు అని కదా అర్థం, సిరి అంటే మనీ అని కదా అర్థం. పేరులోనేమో డబ్బు ఉంది, పాప దగ్గర ఏమో డబ్బులు లేవు, అందరినీ బెగ్ చేసుకుంటుంది. నాకంటే బ్యాడ్గా ఉన్నారు కదా ఇంకా చాలామంది అని చెప్పేసి వెంటనే సెకండ్ నేమ్ కూడా రాసుకున్నాడంటరా, సిరి డబ్బు, కానీ పాప దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి రాసుకొని ఇంకా ముందుకెళ్తా ఉన్నాడంట పిల్లలు. అలా ముందుకెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటూ ఉన్నారంట్రా, ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఒకడేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒకడేమో చాలా లీన్గా ఉన్నాడనమాట. అయితే ఆ స్ట్రాంగ్గా ఉన్నవాడు ఒక గుద్దేసరికి బక్కగా లీన్గా ఉన్న బాబు డమాలని కింద పడిపోయాడు అనమాట. అది చూసిన సుందరికి జాలేసి, అరే బాబు పడిపోయాడు అని చెప్పేసి గబగబా వెళ్ళి లేపి, ఏంటి బాబు ఇలా ఇంత బక్కగా ఉన్నావు, నువ్వు ఇంత బక్కగా ఉంటే ఎవరైనా మరి తోసేస్తే పడిపోక ఏం చేస్తావు, ఇంతకీ నీ పేరేంటి అని చెప్తే, అన్నా నా పేరు శాంసన్ అన్నా అని చెప్పాడంటరా. ఏంటి నీ పేరు శాంసనా, గుద్దుతే కింద పడిపోయావు, నువ్వు శాంసన్ ఏంటి బాబు అంటే, నాకేం తెలుసు అన్నా మా మమ్మీ డాడీ పెట్టారు ఆ పేరు అని చెప్పాడు.
ఇక సుందర్ బుర్ర కొక్కొని ఓరి నాయన పేరేమో శాంసన్, చూస్తేనేమో ఒళ్ళంతా బోన్సే ఉన్నాయి, ఏం పేర్లురా బాబు అని చెప్పేసి మళ్ళీ పేరు ఎంట్రీ చేసుకున్నాడు పిల్లలు. అలాగా వెళ్తూ ఉంటే పిల్లలు ఈ స్టోరీని మనం ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఓకేనా. మొత్తానికి అలా మన సుందర్కి బుర్ర తిరిగిపోయిందనమాట. ఓరి నాయనోయ్, నేను ఒక్కడనే అనుకున్నాను ఈ భూమి మీద, ఇలా చాలామంది ఉన్నారు పేరుకి వాళ్ళకి సంబంధం లేకుండా, పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేని వాళ్ళు చాలానే ఉన్నారు. ఇంతటి దానికి నేను ఎందుకు తెగ ఫీల్ అయిపోతున్నాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసి వాళ్ళ డాడీకి ఆ లిస్ట్ అంతా చూపించి చెప్తూ ఒకటే నవ్వంట పిల్లలు సుందర్. అమ్మో డాడీ ఇవాళ ఎలాంటి పర్సన్స్ని చూశానంటే అసలు వాడి పేరేమో శాంసన్ అంట, వాడేమో ఇట్లా బక్కగా ఉన్నాడు డాడీ బోన్స్ వేసుకొని అని చెప్పేసి నవ్వుతా, నిజమే పేరుకి పర్సన్కి సంబంధం ఏం లేదు, దాంట్లో నేను ఫీల్ అవ్వాల్సింది ఏం లేదనమాట అని చెప్పేసి నవ్వుకుంటూ డాడీకి చెప్పారనమాట. ఇక డాడీకి అమ్మయ్య ఇక నేను చెప్పాల్సిన పని లేదు, మా వాడికి మొత్తం అర్థమైపోయిందని చెప్పేసి, అవునా సుందర్ అర్థమైంది కదా నీకు, మన పేరుకి తగ్గట్టుగా మన ఫిజికల్ అపియరెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నానా, మన ఫిజికల్గా మనం చూడడానికి మన పై రూపం ఎలా ఉన్నా కానీ, మన పేరుకి మ్యాచ్ అయినా అవ్వకపోయినా కానీ, మన ఇన్నర్ నేచర్, మన నేచర్ ఏదైతే ఉందో, మన బిహేవియర్ ఏదైతే ఉందో అది మన పేరుకు తగినట్లుగా ఉంటే చాలు కొడుకు, అలా ఉండేలా చూసుకో. నీ ముక్కు వంకరైతే ఏంటి, నువ్వు చూడడానికి కొంచెం అంత అందంగా లేకపోతే ఏంటి, నీ హార్ట్ అందంగా ఉందనుకో, అప్పుడు నిన్ను నిజంగా అందరూ వావ్ నిజంగా వాడి పేరుకు తగ్గట్టే వాడి హార్ట్ చాలా అందమైందిరా, వాడి క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ రా అని చెప్పేసి నిన్ను అంటారు. అది నీ అచీవ్మెంట్, అది నీ గోల్, అర్థమైందా అని చెప్పగానే ఓ నిజమే, నేను చూడ్డానికి సుందరంగా లేకపోతే ఏంటి, నా హార్ట్ సుందరంగా ఉండేలా చూసుకుంటే చాలు కదా, నేను ఇన్నర్ బ్యూటీ కలిగి ఉంటే చాలు కదా, ఓహో అర్థమైపోయింది, ఇంక నేను ఎప్పుడు ఏడవను, నేను ఎప్పుడు ఫీల్ అవ్వనని చెప్పేసి హ్యాపీగా ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడంట పిల్లలు. అవును కదా పిల్లలు, వినడానికి కొంచెం కామెడీ స్టోరీగా ఉన్నా దీంట్లో చాలా మీనింగ్ ఉంది చూసారా పిల్లలు, మనం అర్థం చేసుకోవడానికి ఓ పెద్ద లెసన్ ఉంది. అవును కదా నాన్న, నిజమే, మనం మన పేరుకు తగ్గట్టుగా చూడడానికి ఉండకపోవచ్చేమో కానీ ఆ పేరు ఎందుకైతే మన అమ్మ నాన్న పెట్టారో అది మన బిహేవియర్లో కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలు. సరే పేర్లు అర్థాలు అని చెప్పి చూస్తున్నప్పుడు నాకు బైబిల్లో నుంచి కూడా ఒక వ్యక్తి గుర్తొచ్చారా, నాకు బైబిల్లో కూడా ఒక పర్సన్ గుర్తొచ్చారు. ఆయన పేరుకి ఆయనకి అసలు సంబంధమే ఉండదు పిల్లలు. ఎవరా అనుకుంటున్నారా, ఆయన ఎవరు అంటే అబ్రాము. ఎవరు పిల్లలు, అబ్రాము. జాగ్రత్తగా విన్నారా, నేను అబ్రహాము అనలేదు, అబ్రాము అన్నాను. అంటే ఆయన వేరు ఈయన వేరు అని అనుకోకండి పిల్లలు. అబ్రహాము తాతకి అసలు ముందు పేరు అబ్రామే పిల్లలు, అబ్రాము అని వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టారనమాట. అయితే ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా, అబ్రాము, అబ్రామ్ అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్. ఎగ్జాల్టెడ్ ఫాదర్ అంటే తెలుగులో ఘనత కలిగిన తండ్రి లేదా ఉన్నతమైన తండ్రి అనే అర్థాలు వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, అబ్రామ్ అంటే అర్థం ఏంటి పిల్లలు, ఉన్నతమైన తండ్రి లేదా ఘనత కలిగిన తండ్రి అని అర్థం కదా. అయితే అబ్రామును చూసిన వాళ్ళందరూ అని నవ్వుకుంటూ ఉండేవాళ్ళంటే పిల్లలు. ఎందుకో తెలుసా, మనం అబ్రామ్ అంటే పేరు అర్థం ఏమనుకున్నాం పిల్లలు, ఉన్నతమైన తండ్రి, ఘనత కలిగిన తండ్రి అని తెలుసుకున్నాం కదా. కానీ ఈ అబ్రామ్కేమో పిల్లలే లేరు, అసలు అబ్రామ్ తండ్రే కాదు. ఇక చూడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బహుశా ఇలా అనుకునే వాళ్ళేమో పిల్లలు, పేరుకి అర్థమేమో ఉన్నతమైన తండ్రి, ఘనత కలిగిన తండ్రి, అసలు తండ్రే కాదు కానీ పెద్ద తండ్రి అంటే ఈయన పేరు అని చెప్పి బహుశా అందరూ అనుకునే వాళ్ళేమో పిల్లలు. దాన్ని బట్టి అబ్రామ్ కూడా చాలా బాధపడుతుండేవాడేమో, నా పేరే తండ్రి కానీ నేనేమో తండ్రిని కాలేదు ఇంకా అని తనకు పిల్లలు లేరని చాలా వరి అవుతూ ఉండేవాడు పిల్లలు, చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు పిల్లలు. అయితే అప్పుడే ఒక బిగ్ ట్విస్ట్ వచ్చింది కదా పిల్లలు. చాలా గొప్ప సంఘటన అబ్రామ్ గారి జీవితంలో జరిగింది. ఏంటది చెప్పండి. ఎస్, గాడ్స్ ప్రామిస్, గాడ్స్ కవెనెంట్. దేవుడు అబ్రాముతో మాట్లాడి, అబ్రామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అనే దగ్గర నుంచి దేవునితో అతనికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. దేవుడు తనతో మాట్లాడడం, దేవుడు చెప్పినట్టుగా అబ్రామ్ చేయటం అనేది స్టార్ట్ అయింది. దే బోత్ బికేమ్ ఫ్రెండ్స్ అనమాట పిల్లలు, ఓకేనా. సో అలాగా దేవుడితో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు, అబ్రామ్
నువ్వు ఇప్పటి నుంచి అబ్రాము కాదు, నువ్వు అబ్రహాము అని పిలువబడతావు. ఇక నుంచి నువ్వు ఒట్టి ఉన్నతమైన తండ్రివి, ఘనత కలిగిన తండ్రివి మాత్రమే కాదు, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పేసి ఒక గ్రేట్ ప్రామిస్ ఇచ్చారా దేవుడు అబ్రహాముకి. అలా అబ్రహాముగా మారాడనమాట. ఇక ఆ తర్వాత జరిగిందంటే మనకు తెలుసు కదా, నాకు పిల్లలే లేరు అని ఏడుస్తున్న అబ్రాము కాస్త అనేక జనములకు తండ్రిగా మారాడు కదా. మొదట ఉట్టి ఇష్మాయేలు ఇస్సాకే పుట్టినట్టుగా మనకు అనిపించిన, ఆ తర్వాత ఇస్సాకు నుంచి ఇస్రాయేలు నుంచి ఇస్రాయేలు జనాంగం. అంతేనా? ఆకాశ నక్షత్రాలంత జనం అంటే ఇక ఒత్తి ఇస్రాయేల్ ప్రజలే అనుకుంటున్నారా పిల్లలు? కాదు. ఇస్రాయేలు ప్రజలు తన బ్లడ్ చిల్డ్రన్, అంటే తన రక్త సంబంధికులైన పిల్లలైతే, అలాగే అబ్రహాము ఇంకా ఎవరికి తండ్రో తెలుసా పిల్లలు? ఇష్మాయేలు సంతానానికి కూడా తండ్రి అబ్రహాము కదా నాన్న. ఇటు యూదులైన ఇశ్రాయేలు ప్రజలకి, అలాగే ఇష్మాయేలు సంతానమైన వారందరికీ కూడా, అంటే ఇవాళ మనం పిలుచుకుంటున్నాం కదా ముస్లిమ్స్ అని, అలా ముస్లిం బ్రదర్స్కి కూడా మన అబ్రహాం గారే తండ్రి పిల్లలు. అంతే అనుకుంటున్నారా? నాట్ ఓన్లీ జ్యూస్, నాట్ ఓన్లీ ముస్లిమ్స్. అబ్రహాం గారికి ఉన్న పేరేంటి పిల్లలు? విశ్వాసులకు తండ్రి. ఏంటి చెప్పండి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తాం కదా నాన్న. అంటే అబ్రహాం తాత ఇంకా ఎవరికి తండ్రి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అలా విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ తండ్రి అబ్రహాం గారే పిల్లలు. ఎస్, ఆ హానర్ని దేవుడే తనకిచ్చాడనమాట. నువ్వు నాతో ఇంత ఫ్రెండ్లీగా ఉంటావు, నువ్వు నా కోసం ఎంత పనైనా చేస్తావు, నువ్వు నాకు చాలా భయపడేవాడివి, కాబట్టి నేను నిన్ను ఎట్లా బ్లెస్ చేస్తానంటే అబ్రహాము, ఈ భూమి మీద ఎంతమంది అయితే నన్ను విశ్వసిస్తారో వాళ్ళందరికీ విశ్వాసమును బట్టి ఫస్ట్ నువ్వు తండ్రివి. వాళ్ళందరినీ ఆ ఫెయిత్ని బట్టి, వాళ్ళందరికీ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు వాళ్ళకి తండ్రి అని పిలువబడతావు. ఓకేనా అని చెప్పేసి దేవుడు ఒక ప్రామిస్ని, ఒక కవనెంట్, ఒక నిబంధనని అబ్రహాముతో చేశారు పిల్లలు. చూసారా పిల్లలు? అసలు పిల్లలే లేరు అనుకొని బాధపడుతున్న అబ్రహామును దేవుడు ఎంతమందికి తండ్రిగా చేశాడో చూసారా? ఇప్పుడు ఆ పేరుకు అర్థం తన జీవితంలో నెరవేరిందా లేదా? ఎస్, అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రాహామును మార్చి అబ్రహాముగా చేస్తే, నిజంగానే దానికి తగినట్టుగానే విశ్వాసంతో ముందుకెళ్ళిన అబ్రహాము ఈ భూమి మీద ఇప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా తండ్రిగా, ఒక పితరుడుగా, ఫాదర్ ఆఫ్ మెనీ అనే పేరుని నిలబెట్టుకున్నారు మన అబ్రహాం తాత. చూసారా పిల్లలు? సో పిల్లలు, ఈరోజు లెసన్లో నుంచి మనమేం నేర్చుకుందాం చెప్పండిరా? ఆలోచించండి. మనం ఈరోజు ఏం పాఠం నేర్చుకోవాలి? ఫస్ట్, ఇందాక సుందర్ స్టోరీ చెప్పినప్పుడు ఒక లెసన్ నేర్చుకున్నాం. ఏంటి? మన పేరుకు తగినట్టుగా మనం ఒకవేళ చూడడానికి ఫిజికల్గా లేకపోవచ్చేమో, కానీ ఆ పేరుకు తగినట్టుగా మన నేచర్, మన బిహేవియర్ ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం కదా. అలాగే అబ్రహాము జీవితంలో నుంచి మరొక మంచి విషయం మీకు చెప్తాను, వినండి పిల్లలు. ఓకేనా? ఏమిటంటే, మనకి ఈ భూమి మీద ఈ ఎర్త్లీ నేమ్స్ ఏవైనా ఉండుండొచ్చు. మన అమ్మా నాన్నలు వాళ్ళకి ఇష్టమైన పేర్లు బోల్డ్ అని పెట్టుకుంటారు కదా నాన్న. కొద్దిమందికి నాలాగా చాలా చిన్న నేమ్, బుల్లి నేమ్ ఉండొచ్చు. కొద్దిమందికి ఎమీ కార్మైకల్ అని కొంచెం పెద్ద పేరు ఉండొచ్చు. ఇంకొంతమంది అయితే తాత పేరు, ముత్తాత పేరు, నాన్నమ్మ పేరు, ఇంకా అందరి పేర్లు కూడా కలిపెట్టేసి ఎంత పొడుగు పేరు పెడతారు కదా పిల్లలు. సరే, ఈ భూమి మీద మనకి ఏ పేరు ఉన్నా కానీ మనందరికీ కామన్గా ఒక పేరు ఉంది పిల్లలు. ఏంటో తెలుసా? చెప్పండి. మనందరికీ ఇప్పుడు మన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలు, మీరందరూ, నేను, మనందరికి ఒక కామన్ నేమ్ ఉంది. ఏంటో తెలుసా పిల్లలు? దేవుని పిల్లలు కదా. మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలం కదా నాన్న. సో ఇప్పుడు దేవుని పిల్లలంగా మార్చబడిన మనం ఈ భూమి మీద మన పేరెంట్స్కి మనం పిల్లలం, వాళ్ళు ఒక పేరు పెట్టారు మనకి, అది ఓకే. బట్ ఇప్పుడు మన పేరేంటి చెప్పండి? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన నా పాపం కోసం సిలువలో ప్రాణం పెట్టి నా పాపమంతటి శిక్ష ఆయన భరించి నా పాపాన్ని తీసివేశారు, ఆయన 3వ దినాన మళ్ళీ తిరిగి లేచారు, ఆయన నా కోసం మళ్ళీ తిరిగి రాబోతున్నారు అనే విషయాన్ని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే యాక్సెప్ట్ చేశారో, నమ్మారో, వాళ్ళకి పెట్టబడిన పేరేంటంటే దేవుని పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో ఆ రోజు నుంచి వాళ్ళందరూ ఏమైపోతారు?
దేవుని పిల్లలు అయిపోతారు, గాడ్స్ చిల్డ్రన్ అయిపోతారు కదా నాన్న. సో ఇప్పుడు మనకి భూమి మీద ఏ పేరున్నా సరే అది దాని ప్రకారంగా మన నేచర్ ఉండడం మంచిది. అంత మాత్రమే కాదు పిల్లలు, దేవుని పిల్లలు అనే పేరు మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాత్రం మనం దేవుని పిల్లలు అనే పేరుకు తగినట్టుగా ఉండాలి పిల్లలు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు దేవుని పిల్లలు అనమాట. అంటే దేవుని పిల్లలు దేవుడు ఎలా ఉంటే అలా ఉండాలన్నమాట. లాజిక్ అర్థమైందా పిల్లలు? అవునా? నేను ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తుంటాను కదా, ఎమ్మి అక్కను కానీ యాండి అన్నని కానీ చూపించి నేను ఊరికే చెప్తుంటాను. మా పిల్లలు ఎవరిలాగా ఉన్నారు? మాలాగా ఉన్నారు. ఓకేనా? ఎమ్మి అక్కని కొద్దిమంది నాలా ఉందంటారు, కొద్దిమంది మోజస్ అన్నలా ఉందని అంటారు. యాండీని కొద్దిమంది నాలా ఉన్నాడంటారు, కొద్దిమంది మోజస్ అన్నలాగా ఉన్నాడు అని అంటారు. సరే, ఏదైతే నేంటి పిల్లలు పేరెంట్స్ లాగా పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటారు కదా నాన్న. అలాగే మరి మనం దేవుని పిల్లలు అంటే దేవునిలాగా ఉండాలి కదా. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని స్వభావంలో మనం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి కదా నాన్న. సో ఈ పేరు మనకు వచ్చిన దగ్గర నుంచి మనం దేవుణ్ణి పోలి జీవించాలి పిల్లలు. దేవుని లక్షణాలు కలిగి, అంటే దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను, దేవుని దయను, జాలిని, కనికరాన్ని, సంతోషాన్ని, ఇలా దేవుని లక్షణాలన్నీ కలిగి, అబ్బా వీళ్ళురా దేవుని పిల్లలంటే అసలు ఏంటి ఇంత మార్పు వచ్చేసింది, ఇంతకు ముందైతే చాలా కోపం వచ్చేది వీళ్ళకి, చాలా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు, కానీ ఏంటి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత ప్రేమగా ఉన్నారు, అరే నిజంగా దేవుని పిల్లలే వీళ్ళు అనేలాగా మనలో మార్పు కలగాలి. ఓకేనా పిల్లలు? ఒకవేళ అలా కాకుండా మనం చర్చ్కి వెళ్తూ, చక్కగా సండే స్కూల్కి వెళ్తూ, క్రిస్టియన్ అనే ఒక పేరు ఈ భూమి మీద కలిగి ఉండి మనం మన స్ట్రీట్లో కానీ, మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉన్నామనుకోండి పిల్లలు, అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, ఊరికే ఫైటింగ్ చేస్తూ, కొట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా ఉన్నామనుకోండి, అబ్బో వీళ్ళేం దేవుని పిల్లలు రా బాబు, అబ్బా వీళ్ళు దేవుని పిల్లలేమో మరి అలా చేస్తున్నారేంటి అని మన వల్ల దేవునికి చాలా చెడ్డ పేరు వస్తుంది పిల్లలు, చాలా అవమానం కూడా వస్తుంది పిల్లలు. కాబట్టి భయపడదాం, సరేనా? మనం ఏం చేసినా ఆ పేరు మన ద్వారా దేవునికి అవమానం తీసుకొచ్చేదిగా ఉంటుంది. మన దేవుడైతే ప్రేమ గలవాడు, మన దేవుడైతే మంచివాడు, మన దేవుడు దయగలిగిన వాడు, మన దేవుడు సత్యవంతుడు, ఇలా మంచి పేరు ఉంది ఆయనకి కదా నాన్న. జీసస్ అంటే ప్రేమామయుడు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. జీసస్ చాలా ప్రేమ గలవాడు, జీసస్ అబద్ధాలు చెప్పలేదు, జీసస్ మంచి దేవుడు అని అందరికీ తెలుసు కదా. మరి ఆయన పిల్లలంగా మనం అలా కాకుండా పిచ్చి పిచ్చిగా ఉన్నామనుకోండి, దేవుని పిల్లలేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి అనవసరంగా దేవునికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం పిల్లలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి నాన్న, ఈ భూమి మీద మన అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉండాలి, అలాగే యేసయ్యకి మంచి పేరు తెచ్చే పిల్లలుగా మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? మా ఫాలో మీ పిల్లలు మంచి పిల్లలు, అలాగే మంచి పేరు తెచ్చుకుంటారు నాకు తెలుసు. సో ఈ భూ సంబంధమైన పేర్లకు తగినట్టుగా మీ బిహేవియర్ ఉండడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మనం ఆ పేరుకు తగినట్టుగా జీవించడం కూడా చాలా చాలా అవసరం పిల్లలు. అనిపిస్తుందా మీకు కూడా? అనిపిస్తే మరి ప్రార్థన చేసుకుందాం ఈరోజు. అవును ప్రభువా, నిజమే, కొన్నిసార్లు నా పేరుకు తగినట్టుగా నేను లేనేంటి అని బాధపడుతూ వచ్చాను, కానీ కావాల్సింది అది కాదు, నా పేరుకు తగినట్లుగా నా బిహేవియర్ ఉండాలి. అంతకంటే ముఖ్యంగా నేను దేవుని బిడ్డను అనే పేరుకు తగినట్లుగా మీలా నేను జీవించాలి యేసయ్యా. అబ్రహాముగా మారినప్పుడు తను ఎలాగైతే ఆ పేరుకు తగినట్టుగా జీవించాడో నేను కూడా అలా జీవించాలి. నీ బిడ్డగా నేను ఈ భూమి మీద మంచిగా చక్కగా జీవించడానికి నాకు సహాయం చేయండి యేసయ్యా అని మరొక చిన్న ప్రేయర్ చేసుకుందామా తమ్ముడు చెల్లి? కమ్ జాయిన్ విత్ మీ. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రేమ గల ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మేము మంచి విషయాలు నేర్చుకున్నాం తండ్రి, వందనాలు. మా పేరుకు తగినట్లుగా మేము చూడడానికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పేరుకు తగినట్లుగా మేము అంతరంగంలో ఉండాలని, మా స్వభావం అలా ఉండాలని తెలుసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలనే పేరు ఈ భూమి మీద మాకుంది. ఆ పేరుకు తగినట్లుగా మేము జీవించాలి, లేకపోతే మీకు అవమానం తెచ్చే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మేము అలా ఉండకుండా మీ పిల్లలుగా మేము ఉండడానికి సహాయం చేయండి, మీకు తగినట్లుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం చూద్దామా నాన్న? మీ బైబిల్స్ తెరిచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఎక్లీజియాస్టిస్ 7th chapter verse 1. చాలా చిన్న వచనం పిల్లలు, ఏంటో చూద్దామా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఓకేనా? మళ్ళీ చెప్దామా?
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. అవును కదా పిల్లలు, సుగంధ తైలం అంటే ఏంటి? పర్ఫ్యూమ్. ఓకేనా? ఒక మంచి పర్ఫ్యూమ్ కట్టుకున్నాం అనుకోండి పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అబ్బా భలే స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అయితే అది ఆ ఒక్కరోజు, కొన్ని అయితే ఒక గంటలోనే పోతాయి అనుకోండి కదా పిల్లలు. లేదా బట్టలు వాష్ చేసినప్పుడు పోతుంది అది మంచి స్మెల్ కదా నాన్న. కానీ పిల్లలు, మనం సంపాదించుకునే మంచి పేరు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది పిల్లలు. కాబట్టి ఏది బెస్ట్ చెప్పండి? పర్ఫ్యూమ్ కన్నా మంచి పేరు, గుడ్ నేమ్ అనేది మంచిదన్నమాట. ఓకేనా? మరి మళ్ళీ ఒకసారి చదువుదాము ఈ వచనాన్ని. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు క్విజ్ టైం. ఓకే పిల్లలు, ఈరోజు ఒక చిన్న క్విజ్తో మేము ముందుకు వచ్చేసాను రా. అదేంటి అంటే, ఈరోజు పేర్లు వాటి అర్థాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో అలాగే మీరు ఇంకొన్ని పేర్లు సెర్చ్ చేయండి. ఏంటి అంటే, వాళ్ళ పేరుకు తగినట్లుగా మంచిగా జీవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలా కాకుండా ఆ పేరుకి తగినట్టుగా కాకుండా పిచ్చిగా బ్యాడ్గా జీవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆ పేర్లు రాయండి. ఓకేనా? ఒకటే క్వశ్చన్ ఈరోజు. ఏంటి అంటే, తమ పేరుకు తగినట్టుగా, తమ నేమ్కి తగినట్లుగా మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, మంచిగా జీవించిన వాళ్ళు ఎవరు రాయండి. అలాగే తమ పేరుకు తగినట్లుగా కాకుండా, పేరేమో మంచి పేరు పెట్టుకొని దానికి పూర్తి ఆపోజిట్గా జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాయండి. ఓకేనా పిల్లలు? మీరు ఈ నేమ్స్ రాసి 9177259209 అనే నా వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్ని సెండ్ చేయండి పిల్లలు. ఓకేనా? మీ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. పేరులో ఏముంది పిల్లలు? పర్సనాలిటీలో ఉంది. అరే భలే ఉంది కదా. నేమ్లో ఏముంది పిల్లలు? నేచర్లో ఉంది కదా నాన్న. సో మనం ఎలాంటి పేర్లు పెట్టుకున్నా కానీ ఆ పేరుకు తగినట్టుగా మంచి నేచర్ని, మంచి పర్సనాలిటీని, మంచి క్యారెక్టర్ని మెయింటైన్ చేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పిల్లలు, మంచి పిల్లలు అనే సాక్ష్యాన్ని కలిగి భూమి మీద జీవిద్దాం పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ, యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.